తుఫాన్ కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. పాతపట్నం మండలం కేంద్రంలో నియోజకవర్గం అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండండి. ఆదివారం అయినప్పటికీ ప్రజల రక్షణ కోసం మనం కృషి చేద్దాం. ప్రజల భద్రతే మన బాధ్యత అని చాటు చెబుదాం. పాతపట్నం నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా శాసనసభ్యులు మామిడి గోవిందరావు అధికారులను అప్రమత్తం చేశారు. పాతపట్నం నియోజకవర్గం వ్యాప్తంగా వైద్య, ఆరోగ్య, విద్యుత్, పోలీస్, వ్యవసాయ, పంచాయతీ, రెవెన్యూ, పశు సంవర్ధక శాఖలతో పాటు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదేశించారు. మానవతా దృక్పథంతో పనిచేయడంతో పాతపట్నం నియోజకవర్గం అధికారులు ముందుంటారని, ప్రజల భద్రతే మన బాధ్యత అని చాటి చెబుదామని మామిడి గోవిందరావు పిలుపునిచ్చారు. పాతపట్నం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. అందరికీ నమస్కారం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, అధికారులు కూడా ఉండాలి. ఎందుకంటే ఎల్లంపేట, ఇర్మాన్లంకి వరదొచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఈ తుఫాను కూడా కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, ఏ క్షణాలు ఏదైనా మా కార్యాలయంలో ఫోన్ నెంబర్స్, టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. మాకు కాంటాక్ట్ చేయండి, మీకు అందుబాటులో ఉంటాము. అవసరమైతే నేను కూడా అక్కడికి వచ్చే పరిస్థితి చేస్తాను. అధికారులందరికీ చెప్పడం కూడా జరిగింది. ఎంఆర్ఓ చెప్పడం జరిగింది, ఎంపీడీఓ చెప్పడం జరిగింది, ఆల్ అధికారులకు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఏ క్షణంలోనైనా ఈ నైట్ అంతా జాగ్రత్తగా ఉండండి. రేపు మార్నింగ్ వరదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ క్షణంలోనైనా, ఏ అవసరమైనా సరే మా పార్టీ కార్యాలయానికి ఫోన్ చేయండి. అధికారులు కూడా ముఖ్య విన్నపం, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎవరైనా సెలవుల్లో ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి వాళ్ళ త్వరగా నిధుల్లో చేరాలని కోరుకుంటూ, ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళ దగ్గరగా ఉండి వాళ్ళకి సహాయ సంపర్కాలు అందించాలని తెలియజేస్తున్నాను.